హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ ఆగస్టు 25వ తేదీ నుండి ప్రతి నెల 1500 రూపాయలకు సంబంధించి శుభవార్త రాబోతుంది. ఈ పథకానికి అర్హత ఏంటి? 18,000 రూపాయలు ఒకేసారి విడుదల చేస్తారా లేదా 1500 రూపాయలు విడుదల చేస్తారా? అనర్హులు ఎవరు? దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరో గొప్ప శుభవార్త చెప్పబోతున్నారు. మహిళల సంక్షేమం కోసం ఇప్పటికే అనేక పథకాలు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సూపర్ 6 పథకాల్లో భాగంగా ఆడబిడ్డ నిధి అనే కొత్త పథకం ద్వారా సంవత్సరానికి 18,000 రూపాయలు ఒకేసారి మహిళల ఖాతాల్లో జమ చేయడానికి సిద్ధమైంది. ఇదివరకే 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం వంటి పథకాల ద్వారా ప్రయోజనాలు అందించారు. ఇప్పుడు ప్రతి నెల 1500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తారు. కానీ ఈసారి తొలి విడత ఆలస్యం అవడంతో ఒకేసారి మొత్తం ఇస్తారు. ఈ పథకం పొందడానికి 18 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ మహిళలు మాత్రమే అర్హులు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి. ఆధారు, ఫోన్ నెంబరు, బ్యాంక్ ఖాతా ఫోన్ నెంబరు ఒకేలా ఉండాలి. ఆధార్లో వయసు మార్చకూడదు. ఫింగర్ అప్డేట్ చేయాలి. గ్రామీణ బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా ఉంటే డబ్బులు త్వరగా వస్తాయి. అనర్హుల్లో పెన్షన్ పొందుతున్న వారు, ప్రభుత్వ ఉద్యోగులు, 13 ఎకరాల పైగా భూమి ఉన్నవారు, 4 చక్రాల వాహనం ఉన్నవారు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వారు, 6 దశల ధృవీకరణలో ఫెయిల్ అయిన వారు ఉంటారు. ప్రస్తుతానికి ఈ పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమై ఉంది. ఈ నెల 25న తుది నిర్ణయం వస్తుంది. కాబట్టి కావాల్సిన అన్ని పత్రాలు సిద్ధం చేసుకోండి. అవసరమైన అప్డేట్లు చేయించుకోండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట గుర్తుపై నొక్కి అన్ని నోటిఫికేషన్లు ఆన్ చేసుకోండి. తద్వారా తాజా అప్డేట్లు మీకు వెంటనే అందుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.